హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి ఆ రోజు మేము ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై చేసుకున్నామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆ వీడియోకి సంబంధించిన వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో పాంఫ్రెట్ ఫిష్కి సంబంధించిన కంప్లీట్ రెసిపీ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మేము జస్ట్ ర్యాండమ్గా తీసుకున్న ఒక చిన్న సింపుల్ వ్లాగ్ అంతే. ఏం తెచ్చుకుందాం? మినీ ఫిషా, చికెనా, మటనా? ఫిష్. ఫిష్ ఎందుకు? నా ఎగ్జామ్స్ అయిపోయాక నువ్వు చెప్పావు కదా డాడీ ఫిష్ చేసుకుందామని. సరే అయితే ఫిష్ తెచ్చుకుందామా? ఓకే, లెట్స్ గో. ఇంకా చేపలు కావాలని పిల్లలు తండ్రిని అడిగితే ఊరుకుంటాడా అండి? ఇంకా వెంటనే వెళ్ళైతే చేపలు తీసుకురావడానికి షాప్కి అయితే ముగ్గురు వెళ్ళిపోయారనమాట. అమాంతం ఏదో చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొని వస్తున్నట్లు ముగ్గురు చకచక్క బండేసుకొని వెళ్ళారు మొత్తానికి. అక్కడైతే అప్పుడే ఫ్రెష్గా వచ్చాయంటండి. ఆ చేపలు కొట్టాయన మా ఆయనకి ఫోన్ చేసి మరీ పిలిచారంట. ఎందుకు అంటే ఆల్రెడీ 3 days నుంచి మా పాప చేపలని అడుగుతూనే ఉంది. నాకే చేయడానికి కొంచెం బద్దకిచ్చి ఇప్పుడు నాన్ వెజ్ అంటే నేను చేయలేను, అందులో చేపలంటే కొంచెం పని కూడా ఉంటుంది కదండి, క్లీనింగ్ అదంతా అన్నట్టు నేనే డిలే చేస్తూ వచ్చాను. మొత్తానికి మా ఆయన నీకు ఏ రిస్క్ లేకుండా నేను చక్కగా క్లీన్ చేయించుకొని వస్తాను కదా అనేసి చేపలు కొట్టుకెళ్ళేసి అలాగే పిల్లలకి సరదాగా అన్నీ చూపించి చేపలు అక్కడ ఏమేమి రకరకాలు ఉంటాయి, సముద్రం నుంచి వచ్చే ఏవేవి ఉంటాయి అని పిల్లలకి అన్నీ చూపించుకుంటూ ఇలా ఫ్రెష్ చేపలను అయితే పట్టుకొని వచ్చారనమాట. ఇంకా అక్కడే క్లీనింగ్ అవన్నీ కూడా చేస్తారు కదండి వాళ్ళే. ఇంకా అక్కడే చేపల క్లీనింగ్ అంతా చేపించుకొని మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసారు. రకరకాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ చేపల్లో చూపించిన ఆ ఎర్ర కలర్ చేపలు అయితే నేను ఇప్పుడు దాకా అసలు ఎప్పుడూ చూడలేదన్నమాట. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చేపల స్పెషల్ అనమాట. చేపల పులుసు చేస్తున్నాను, అలాగే చేపలు ఫ్రై చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నాను అంటే కూడా రీజన్ ఉంది. దసరా వెకేషన్ వచ్చింది కదండి. దసరా హాలిడేస్ ముందు పిల్లలకి అందరికి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. లాస్ట్ ఎగ్జామ్ రోజు నుంచి అడుగుతా ఉంది మా సుదీక్ష ఫిష్ చేసుకుందాం ఎగ్జామ్స్ అయిపోతే అనేసి. ఎగ్జామ్స్ అయిన తర్వాత అయితే చేస్తాను అని అయితే చెప్పానండి. బేసిక్గానే మేము మా ఇంట్లో చేపలు అనేవి చాలా తక్కువ తింటాం అనమాట. అప్పుడెప్పుడో పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై రెసిపీ పెట్టాను కదండి, అప్పుడు చేసుకున్నాము. అప్పటి నుంచి మళ్ళీ ఇదిగో ఇప్పుడే అనమాట. ఇప్పుడు కూడా సేమ్ పాంఫ్రెట్ ఫిష్లే తెచ్చారు. ఇవి వచ్చేసి ఫ్రై కోసం తెచ్చారు. లాస్ట్ టైము 3 చేపలు తెచ్చాడండి మా ఆయన. 3 చేపలు మా పిల్లలకే సరిపోయాయి అనమాట. నాకు కొంచెం కూడా మిగిల్చలేదు. బేసిక్గా మా వారికి చేపలు అవి అలవాట్లేదండి. ఇంకొకటి ఏంటి అంటే మా పాపకి ఈ మధ్య చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్తున్నారు సంథింగ్ ఏదో డెఫిషియన్సీ స్టార్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా వీక్గా ఉంది, కొంచెం ఇవి ఫిష్ మీట్ ఇవి ఎక్కువ పెట్టమన్నారు. సో ఇవి వచ్చేసి ఫిష్ పులుసు కోసం తెచ్చారనమాట. ఏం చేపలో మనకైతే తెలియదండి, తెచ్చారు వండడమే. ఇవైతే తెలుసు పాంఫ్రెట్ ఫిష్లు. ఇది వచ్చేసి టూనా ఫిష్ అంట. టూనా ఫిష్ ఈ చేపతో పులుసు పెట్టేద్దాం, అలాగే దీంతో ఫ్రై చేసేసుకుందాం. రండి మరి చూద్దాం. ఇంక ఇక్కడైతే టకటక ఫస్ట్ చేపలను అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా చేపలు విపరీతమైన నీచర వాసన ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి మనం కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. నాకు చేపలు క్లీనింగ్ కానీ దీని మీద అంత అవగాహన లేదండి. చాలా చిన్నప్పుడు అంతా చూశాను. మొత్తానికి నేనైతే మా అమ్మ చేసేది చూసి ఆ ప్రొసీజరే ఫాలో అవుతున్నానండి. చేపలు క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ సాల్ట్ వేసి బాగా కడిగి తర్వాత దానిపైన నిమ్మరసం పూసి కడిగితే నీచర వాసన అస్సలు ఉండదన్నమాట. ఇంకా అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫిష్ ఫ్రై కోసం చేపల్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మ్యారినేషన్కి వాడిన మసాలాలు వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ వేసి బాగా చేపలకి పట్టించేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేశానండి. ఇంకా చేపల పులుసులోకి వచ్చేస్తే నేనేం పెద్ద వెరైటీ ప్రొసీజర్ ఏం చేయనండి. మామూలుగా మా నెల్లూరు సైడ్ ఎలా చేస్తారో అలాగే చేసుకున్నాను అనమాట. ఈ చేపల పులుసులోకి మనం ఏ మసాలాలు ఏవి వేయమన్నమాట. ఇందులోకి ఒకటి ఏం వేస్తామంటే ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ వేస్తామండి, అంతే. మామూలుగా పులుసు కూరలకి వేసుకున్నట్టు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆ చింతపండు పులుసు పోసిన తర్వాత అది కొంచెం మనకి బాగా ఇలా సలసలా మరిగి ఒక రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత చేప ముక్కలన్నీ అందులో వేసేసుకుంటున్నాను. మామూలుగా చేపల కూర ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఈ ప్రొసీజర్లోనే చేస్తానండి.
ఇంకొక పక్క వచ్చేసి ఫిష్ ఫ్రైకి కూడా పెట్టేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకప్పటికే లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి నేను చకచక మొత్తం ఫ్రై ఒక పక్క, పులుసు ఒక పక్క, అన్నం ఒక పక్క టక్క హడావిడిగా చేసేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే నాకు కొంచెం టెన్షన్ ఉండే అండి, అలా అంటే టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేసి. మొత్తానికి టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ వచ్చిందండి. చేపల ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. పులుసుకైతే నేను అంత బాగా కుదిరింది అని అయితే చెప్పలేను, ఎందుకంటే చేపల పులుసు నాకు పెట్టడం అంతగా రాదండి. ఎప్పుడో అమ్మ పెడుతున్న ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఇంకా మా చెల్లికి కాల్ చేసి ఎలా చేయాలి ఏంటి అని అడిగి చేస్తానన్నమాట. అందుకే అంత బాగా నచ్చలేదన్నమాట. మామూలుగా మా నెల్లూరోళ్ళు పెట్టే ఆ చేపల పులుసు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రాలేదు అని అయితే అనిపించింది. ఇంకా పులుసు మొత్తం మంచిగా ఇంకిపోయిన తర్వాత లాస్ట్కి కొంచెం మెంతులు ఆవాలు ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ కొంచెం ఒక 1.5 స్పూన్ వరకు వేసేసాను. అది కూడా ఎక్కువ వేసుకోకూడదంటండి, చేదు వచ్చేస్తుంది, అంటే మెంతులు ఉన్నాయి కాబట్టి. మొత్తానికి పులుసు మొత్తం ఇలా దగ్గరగా చిక్కగా వచ్చేంత వరకు పులుసు చేసుకోవాలి. చాలామంది చేపల పులుసు చేస్తూ ఉంటారండి, గిన్నెలో ఈ మూలకేస్తే ఆ మూలకి పోతుంది. అట్లే కాకుండా చిక్కటి పులుసు ఉంటేనే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. చెక్కు చెదరకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్తో చేపలను 3 రోజుల నుంచి అడుగుతున్నారో అంత ఎగ్జైట్మెంట్తోనే ఒక్క నిమిషంలో 2 చేపలు కంప్లీట్ చేసేసారండి. ఇంకా 3వ చేప కూడా సగం వరకు పిల్లలే తినేసారనమాట. టేస్ట్ అయితే బాగానే వచ్చింది, బాగుంది అనేదే చెప్తున్నారు. మొత్తానికి వేడి అన్నంలో చేపల ఫ్రై అలాగే చేపల పులుసు వేసుకొని ఆ రోజు మా మధ్యాహ్నం లంచ్ని అలా అయిపించామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.